మన ఫామ్లో దొంగలు అయితే పడ్డారు. హాయ్ మా అందరికి వెల్కమ్ టు సివి అక్వా. అసలు మ్యాటర్ ఏంటంటే నేను నైట్ అయితే ఇద్దరు దొంగలు అయితే వచ్చారనమాట. అంటే నా దగ్గర ఫిష్లు కొనుక్కోవడానికి అయితే వస్తారు కదా, నేను లేని టైంలో ఫిష్లు అయితే పట్టుకుపోదామని అనుకున్నారు. సో వాళ్ళని అయితే పట్టుకున్న వీడియో క్లిప్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తా. సో ఇక్కడ కనిపిస్తున్న ట్యాంక్ వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే ఒక బ్రో అయితే ఇచ్చారనమాట. అది కూడా సెకండ్స్లో అయితే అమ్మేస్తాను తక్కువ రేట్కి. ఇంక నేనైతే తీసుకున్నా. ఇది వచ్చేసి ట్యాంక్ సైజ్ 1 feet into 2 feet అనమాట. ఇంకా యాసిడ్ పెట్టి అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తా. సో ఎప్పుడైనా మీ ఇంటి దగ్గర కూడా దొంగలు పడినా సరే ఇలాగే ట్రీట్మెంట్ అయితే ఇవ్వండి, నేను లాస్ట్లో క్లిప్ యాడ్ చేసినట్టు. సో ఇలా భయపెట్టడం వల్ల అయితే మళ్ళీ దొంగతనానికి అయితే చేయడానికి భయపడతారు. ఇంక ఈ ట్యాంక్ యాసిడ్ పెట్టి క్లీన్ చేసాం కాబట్టి ఇంక పొటాషియం పెర్మాంగనేట్ అయితే మనం క్రిస్టల్స్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా ఒక 4 or 5 క్రిస్టల్స్ అయితే సరిపోద్ది, ఎక్కువ కూడా వేయక్కర్లేదు. ఇంకా దీంతో క్లీన్ చేయడం వల్ల అయితే ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా ఏమన్నా సరే మొత్తం అంతా అయితే క్లీన్ అయిపోద్ది. లాస్ట్లో యాడ్ చేసిన క్లిప్ చూసి చిన్నపిల్లల్ని అలా భయపెడుతున్నాం ఏంటి బ్రో అని అయితే అనకండి. అలా చేయడం వల్ల నెక్స్ట్ టైం దొంగతనం చేయడానికి అయితే భయపడతారు వాళ్ళు కూడా. సో ఇందులో కొంచెం రాక్ సాల్ట్ కూడా వేసుకుని అయితే ఎక్కువ నీట్గా అయితే క్లీన్ చేసుకున్నా. సో మిగతా ప్రాసెస్ అంతా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా. వీడియో చాలా లెంత్ అయింది, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ ఇందాక వచ్చారు, ఆవిడ అరిసిందా? కదిలారానికి ఈసారి కుక్కను వదిలేస్తాను మీద చెప్తున్నాను. కుదురు కూర్చోండి, అక్కడ కూర్చో. నేను ఫోన్ చేస్తున్నావు మీ అమ్మానానికి. ఎందుకు వద్దా కంగారు పడకు. నువ్వు హై స్కూల్ దగ్గరకు వచ్చి సార్లకు చెప్పనా? సార్లకు చెప్పనా? ఇంకో 100 సబ్స్క్రైబర్స్ అయ్యారంటే మనం 2.5K అయితే రీచ్ అయిపోతాం. గివ్ అవే అయితే పెట్టేస్తా. సో ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చి ఉంటుంది. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. సో ఫైనల్గా వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.